ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బ్రెయిన్ టెస్టింగ్కి టిపికల్ ఏంటి? స్కాన్, ఎంఆర్ఐ ఇదేనా సార్? మొదటి ఎంఆర్ఐ చేయాలంటే గంటసే పట్టేది. పేషెంట్ కదలకూడదు అసలు. బ్రెయిన్ ట్యూమర్స్కి దాదాపు సక్సెస్ రేట్ ఆఫ్ ట్రీట్మెంట్ బాగా ఇంప్రూవ్ అయింది కాలక్రమంలో మెడికల్ టెక్నాలజీతో అని అనుకోవచ్చా మనం? కెన్ వి కన్క్లూడ్? ఆపరేషన్ టైంలో కానీ ఆపరేషన్ తర్వాత కానీ అప్ టు 30 days ఆఫ్టర్ సర్జరీ, ఆ 30 days మధ్యలో ఎప్పుడు డెత్ అయినా కూడా దాన్ని సర్జికల్ డెత్ అని అంటాం. అట్లాంటిది లెస్ దెన్ 1%. దిస్ ఈజ్ వాట్ ఈస్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్. ఎప్పుడు రానంత తలనొప్పి వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి. ఇది బ్రెయిన్ టెస్టింగ్కి టిపికల్ ఏంటి? స్కాన్, ఎంఆర్ఐ ఇదేనా సార్? అవునండి. ఆ ప్రాసెస్ కొంచెం కంబర్సమ్ అండ్ టీడియస్గా అనిపిస్తుంది కాబట్టి చాలామంది తొందరగా వెళ్ళి బ్రెయిన్ పరీక్ష చేయించుకోరు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ టీడియస్. అంటే లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ది మార్కెట్, మెడికల్ సైన్స్ అండ్ మెడికల్ లిటరేచర్ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్వెస్టిగేషన్స్ వాట్ వి డూ, ఇవన్నీ కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. రైట్. ఒక టైంలో వెన్ ద ఎంఆర్ఐ ఫస్ట్ కేమ్, ఒకటే ఒక ఎంఆర్ఐ ఉండేది ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో, ఇంకోటి పీడీ హిందూజా ముంబైలో, ఎక్కడ లేదు కంట్రీలో. అలా ఉండేదన్నమాట ఒక పరిస్థితి. ఇప్పుడు వీధికి ఒక ఎంఆర్ఐ ఉంది. అదే ఇవాల్వ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు డయాగ్నోస్టిక్ మొడాలిటీ ఎంఆర్ఐ చేయాలంటే గంటసే పట్టేది. పేషెంట్ కదలకూడదు అసలు, కొద్దిగా కూడా కదలకూడదు, కొంచెం ఎక్కువ ఊపిరి తీసుకున్నా సరిగ్గా రాదు. సో ఇట్లాంటి చాలా సమస్యలు ఉండేటివి. ఇప్పుడు అవన్నీ రెక్టిఫై అయిపోయి ఇప్పుడు టిపికలీ ఎనీ ఎంఆర్ఐ కెన్ బి డన్ విత్ ఇన్ అబౌట్ 20 minutes. ఈ కొత్తగా వచ్చే జనరేషన్ ఎంఆర్ఐస్ దే డూ ఇన్ అబౌట్ 8 to 10 minutes అంతే. అండ్ ఒక రూమ్లో ఉన్నట్టు ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఇట్ డజంట్ హ్యావ్ టు బి దట్ టనెల్ కదా. అట్లాంటివి కూడా ఉన్నాయి. టనల్ ఈజ్ ద మెయిన్ థింగ్ బేసికలీ, ఎందుకంటే ఇట్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ టనల్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. కొన్ని ఓపెన్ ఎంఆర్ఐస్ కూడా ఉన్నాయి, కానీ ఓపెన్ ఎంఆర్ఐస్ విల్ నాట్ హ్యావ్ హయ్యర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు. సో అవి అందుకే చాలాసార్లు మనకు ఇన్ఫర్మేషన్ మే నాట్ బి దట్ అక్యురేట్. ఇప్పుడు ఇది బినైనా మాలిగ్నెంట్ అన్నది మీకు ఎంఆర్ఐలో తెలుస్తుందా, లేక ఇది చేయాల్సి వస్తుందా ఏమన్నా? బయాప్సీ. యా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ బినైన్ అండ్ మాలిగ్నెన్సీ వీ కెన్ ఐడెంటిఫై అన్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో ఒక స్పెషల్ మోడాలిటీ ఉంది, దాన్ని స్పెక్ట్రోస్కోపీ అంటాం, ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మేము కొన్ని కెమికల్స్ ఇన్ ద బ్రెయిన్ అనలైజ్ చేస్తుంది అది. ఎన్ఆర్ స్టైల్ ఎన్ఏఏ అంటాము, ఇంకోటి కోలిన్ అని. ఈ రెండు పీక్స్ చూస్తామన్నమాట. కోలిన్ అండ్ ఎన్ఏఏ పీక్స్ని బట్టి మనం ఇది మాలిగ్నెంట్ ట్యూమర్ కావచ్చు, ఇది బినైన్ ట్యూమర్ కావచ్చు అని చెప్తాం. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ బయాప్సీ వితౌట్ యాక్చువల్లీ టేకింగ్ ద బయాప్సీ. అది ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ఇన్ హైయర్ అండ్ మెషిన్స్ ఇట్స్ క్వైట్ అక్యురేట్ ఆల్సో. సో బట్ ఎగ్జాక్ట్ వాట్ ఈజ్ అంటే ఈ పర్టికులర్ ట్యూమర్ ఇన్ ద ఫ్యూచర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఈ ట్యూమర్ ఏమవుతుంది నెక్స్ట్, పెరుగుతుందా, ఇలాగే స్టాటిక్గా ఉంటుందా, లేకపోతే పక్కకు స్ప్రెడ్ అయిపోతుందా అనేది దట్ వీ కెనాట్ ఐడెంటిఫై ఆన్ దిస్. సో ఎలా డీల్ చేస్తారు సార్? ఒక ట్యూమర్ కనిపించింది, సో ఆబ్వియస్లీ కేస్ బై కేస్ విల్ బి డిఫరెంట్, కానీ టిపికలీ వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ ప్రోటోకాల్? దాన్ని సర్జికలీ రిమూవ్ చేయాలనా, లేక ఇతరత్ర మెకానిజమ్స్ ఉన్నాయా దాన్ని రప్చర్ చేసి ఏదో? ట్యూమర్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, ట్యూమర్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, సర్జరీ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. ఎక్కడ కానీ టిల్ వీ ఫైండ్ సంథింగ్, అంటే హ్యుమానిటీ ఫైండ్ సంథింగ్ బెటర్, అంతవరకు మనం కట్ చేయక తప్పదు. రైట్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మేబీ సర్జరీ ఈజ్ నాట్ ద అల్టిమేట్ ట్రీట్మెంట్. వీ ఆల్ ఫీల్ దట్, ఆల్ సర్జన్స్ నో దిస్. ఎందుకంటే ఒకసారి మనం ఒక బ్రెయిన్ ట్యూమర్లోకి వెళ్ళాలంటేనో, లివర్ ట్యూమర్లోకి వెళ్ళాలంటేనో మనం నార్మల్ టిష్యూస్ అన్ని కట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఆబ్వియస్లీ మేబీ హ్యుమానిటీ డజంట్ నో బెటర్ దెన్ దిస్ రైట్ నౌ, కానీ దెర్ మే బి బెటర్ థింగ్ విచ్ మే కమ్ ఇన్ ద ఫ్యూచర్. బట్ యాజ్ లాంగ్ యాజ్ today's knowledge ప్రకారం అయితే సర్జరీ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఈవెన్ ఇన్ ద బ్రెయిన్ ట్యూమర్స్. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఈ సర్జరీ తర్వాత దెన్ వాట్ ఎవర్ వి రిమూవ్ ద ట్యూమర్ వి సెండ్ ఫర్ బయాప్సీ, హిస్టోపాథాలజీ. దాంట్లో మనకు తెలుస్తుంది అనమాట. నార్మల్గా ఏంటంటే బినైన్ ట్యూమర్స్ అండ్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ మనకు ఆల్మోస్ట్ వి ఆల్ నో ఇన్ ద బ్రెయిన్ దట్ బినైన్ ట్యూమర్స్ ఆర్ ఎక్స్ట్రా ఎక్సిల్ అంటాం, అవుట్ సైడ్ ద బ్రెయిన్ ఉంటాయి. అవి బ్రెయిన్ బయట నుంచి అలా పెరుగుతూ పోతాయి లోపలికి. సో దీని ఎక్స్ట్రా ఎక్సిల్ ట్యూమర్స్ అన్నిటి కూడా బినైన్ అంటాము. బినైన్ కూడా మళ్ళీ మాలిగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దేర్ ఆర్ సర్టన్ ఇంట్రా ఎక్సిల్ ట్యూమర్స్ అంటే విత్ ఇన్ ద బ్రెయిన్ నుంచి ఉద్భవిస్తాయి అవి. అవి మోస్ట్లీ 95% ఆఫ్ దెమ్ ఆర్ మాలిగ్నెంట్. సో విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్, అంటే లైక్ స్కల్ కింద ఉన్న, నేను చెప్పాను కదా 3 mothers, ఆ ఏరియాస్ నుంచి వచ్చే ట్యూమర్స్ దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఇన్సైడ్ ద బ్రెయిన్, దే కమ్ అవుట్ సైడ్ ద బ్రెయిన్, దే గ్రో ఇన్ టు ద బ్రెయిన్. అవన్నీ కూడా బినైనే ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ వీ క్లాసిఫై యాక్చువల్లీ. ఎక్స్ట్రా ఎక్సియల్ అంటాం, ఇంట్రా ఎక్సియల్ అంటే విత్ ఇన్ ద బ్రెయిన్ నుంచి వచ్చేటివి మాలిగ్నెంట్ అని. అది ఒక గ్రాస్గా రైట్ వీ విల్ థింక్. బట్ వన్స్ ద ట్యూమర్ కమ్స్ ఫర్ అ పర్టికులర్ పేషెంట్, మనం చూసిన తర్వాత వేర్ ఇస్ ద లొకేషన్, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్, friends, how many days he is having this problem, and is it very close to any important structures.
ఆప్టిక్ నర్వ్కో అంటే కంటి చూపుకు వచ్చిన నర్వ్కో, లేకపోతే ది బ్లడ్ వెసల్స్ విచ్ ఆర్ కమింగ్ టు ద బ్రెయిన్ దానికి చాలా క్లోజ్గా ఉందా, అంటే వైటల్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయా, హైపోథాలమస్ అనే ఒక ఏరియా ఉంటుంది బ్రెయిన్లో, దానికి చాలా దగ్గరగా ఉందా, బ్రెయిన్ స్టెమ్కి అటాచ్మెంట్ ఉందా, చిన్న మెదడు అంటాం కదా, అక్కడ అన్ని వైటల్ ఫంక్షన్స్ ఉంటాయి. సో క్రిటికాలిటీ ఆఫ్ ద ట్యూమర్ ఇస్ డిసైడెడ్ ఆన్ ది ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐలో ఇప్పుడు ఏంటంటే మనకు డిఫరెంట్ మోడాలిటీస్ ఉన్నాయని చెప్పాం కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ చేయొచ్చు. దాంతో మనకు తెలుస్తుంది అనమాట ఈ ఈ బ్లడ్ వెజల్కి ఎంత దూరంలో ఉంది ట్యూమరు. ఎందుకంటే ఆ బ్లడ్ వెజల్ వెన్ వీఆర్ డూయింగ్ ఎ సర్జరీ మనం ఇంజ్యూర్ చేస్తే పేషెంట్ విల్ గెట్ లాట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్. సో కొలాటరల్ డ్యామేజ్ కాకుండా, అంటే నార్మల్ బ్రెయిన్కి ఎక్కువ ఏమి సమస్య రాకుండా డైరెక్ట్ పెథాలజీని అటాక్ చేయాలి. దట్ ఈజ్ వాట్ వీఆర్ ట్రైన్ ఫర్. అల్టిమేట్లీ ఏంటంటే నార్మల్ బ్రెయిన్ని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా, బట్ ఇఫ్ ఇట్స్ డీప్ సీటెడ్ ట్యూమర్ నార్మల్ బ్రెయిన్ గుండానే వెళ్ళాల్సి వస్తుంది. కానీ వి చూజ్ ఎ పాత్ వేర్ నాన్ ఎలాక్వెంట్ అని చెప్పాను చూడండి, దానికి అంత ఫంక్షన్స్ మాకు తెలియదు, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దాట్. అటు సైడ్ నుంచి వచ్చి చేస్తాం అన్నమాట. ద ట్యూమర్ ఈజ్ డీప్ ఇన్ సైడ్, మనం మోటార్ ఏరియా నుంచి వెళ్ళాం. మోటార్ ఏరియా నుంచి వెళితే మన సర్జరీనే ఇట్ విల్ కాజ్ పారాలిసిస్. సో బ్రెయిన్ సర్జరీ ఎస్పెషలీ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద బ్రెయిన్ parenchyma. We have to preserve all the membranes around the brain. చాలా కాంప్లెక్స్. చాలా కాంప్లెక్స్. And we have to preserve veins అంటే చెడు రక్తనాళాలు. We have to preserve arteries అంటే మంచి రక్తనాళాలు. We have to preserve the CSF అంటే cerebrospinal fluid. ఇవన్నీ చేస్తూ we have to attack the tumor and take it out. బ్రెయిన్ ట్యూమర్స్కి దాదాపు సక్సెస్ రేట్ ఆఫ్ ట్రీట్మెంట్ బాగా ఇంప్రూవ్ అయింది కాలక్రమంలో మెడికల్ టెక్నాలజీతో అని అనుకోవచ్చా మనం? కెన్ వి కన్క్లూడ్? నేను ఒక్కడే కాదు సర్జన్, న్యూరో సర్జన్ ఇన్ దిస్ సిటీ ఆర్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్. కానీ నా అనుభవం నుంచి చెప్తున్నాను, ఇన్ ద లాస్ట్ 23 to 25 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఇండిపెండెంట్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అంటే నేను సొంతంగా చేస్తున్న సర్జరీస్లో మార్టాలిటీ లెస్ దెన్ 1%. అంటే మార్టాలిటీ మీన్స్ డెత్. అది డెత్ డ్యూరింగ్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ, అప్ టు 30 days ఆఫ్టర్ సర్జరీ, దాన్ని మేము సర్జికల్ మార్టాలిటీ అంటాం. ఆపరేషన్ టైంలో కానీ ఆపరేషన్ తర్వాత కానీ అప్ టు 30 days ఆఫ్టర్ సర్జరీ, ఆ 30 days మధ్యలో ఎప్పుడు డెత్ అయినా కూడా దాన్ని సర్జికల్ డెత్ అని అంటాం. అట్లాంటిది లెస్ దెన్ 1%. దిస్ ఈజ్ వాట్ ఈస్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్. లెస్ దెన్ 1% కంటే ఎక్కువ ఉంటే, అంటే కొన్ని ఏరియాస్లో, కొన్ని క్లిష్టమైన ఏరియాస్లో అటువంటి ట్యూమర్స్లో మార్టాలిటీ హయ్యర్. అదొకటి కాదు, మార్బిడిటీ అంటాం. మార్బిడిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, పారాలిసిస్ రావచ్చు, మాట పడిపోవచ్చు, ఇట్లాంటివి దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ లెస్ దెన్ 10%. అండ్ ఇన్ఫెక్షన్స్ లెస్ దెన్ 2%. అంటే సర్జికల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ బ్రెయిన్లో మేము వీ కెనాట్ యాక్సెప్ట్ మోర్ దెన్ 2%. ఇన్ఫ్యాక్ట్ వీ వాంట్ మినిమైజ్ ఇట్ టు లెస్ దెన్ 0.5%. అంటే ఆర్గానిజం మనము ఆపలేము, ద వెరీ స్మాల్, వీ కెనాట్ ఈవెన్ సీ విత్ అవర్ ఐస్ కదా. సో అవి ఎట్లా ఎంటర్ అయిపోతాయి, ఎక్కడ ఇన్ఫెక్షన్. ఎనీ సర్జన్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ టు అవాయిడ్ దిస్ ఇన్ఫెక్షన్ అనేది మా పెద్ద సమస్య అనమాట. అందులో బ్రెయిన్లో బ్రెయిన్లో ఇంకా, బికాస్ బ్రెయిన్లో ఒక ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డెత్ వారెంట్. దాని మెనింజైటిస్ అంటాం, ఆల్మోస్ట్ లైక్ వెరీ హై మార్టాలిటీ. సో అందుకోసం. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బ్రెయిన్ సర్జరీస్లో కొత్త పరికరాల కంటే కూడా సర్జికల్ టెక్నిక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సర్జికల్ టెక్నిక్ అంటే మనకు కొన్ని దెర్ ఆర్ సర్టన్ పొటెన్షియల్ స్పేసెస్ ఉంటాయి బ్రెయిన్లో. అంటే బ్రెయిన్ ఇట్స్ నాట్ యూనిఫామ్ అట్లా ఉండదు, ఎన్నో క్రెవైసెస్ ఉంటాయి, దాన్ని సల్కై అంటాము. తర్వాత అంటే ఒక సల్కస్ ఇంకో సల్కస్ మధ్యలో ఒక గైరస్ అని ఉంటుంది. సో ఇలాగా అండ్యులేటెడ్గా ఉంటాయి, ఫోల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫోల్డ్స్ మధ్యలో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పొటెన్షియల్ స్పేస్, ట్రాన్సల్కల్ అప్రోచెస్ అంటాం. అక్కడ నుంచి వెళ్ళి సర్జరీ చేస్తాం, ఎందుకంటే పొటెన్షియల్ స్పేస్లో ఉంటే విల్ నాట్ డ్యామేజ్ ఎనీ బ్రెయిన్, నార్మల్ బ్రెయిన్. సో ఇది విత్ ట్రైనింగ్ అండ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ గెట్ టు నో ఎక్కడ ఏ ఏరియా నుంచి వెళితే మనము లీస్ట్ డ్యామేజ్ క్రియేట్ చేసి పెద్ద ట్యూమర్ తీసేస్తాం. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఇఫ్ దర్ ఇన్ ఆన్ ఎలాక్వెంట్ ఏరియాస్ వీ డూ వాట్ ఈస్ కాల్డ్ అవేక్ క్రెనాటమీస్ అంటాం. పేషెంట్ కాన్షియస్గా ఉన్నప్పుడే ఓన్లీ లోకల్ అనెస్థీసియా ఇచ్చి బ్లాక్ ఇచ్చి సర్జరీ చేసి పేషెంట్తో మాట్లాడుతూ కొన్ని స్టిమ్యులేటింగ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయన్నమాట, స్పీచ్ ఏరియాని స్టిమ్యులేట్ చేసి చూస్తాం. అక్కడ స్పీచ్ ఏరియాని స్టిమ్యులేట్ చేసినప్పుడు, అంటే ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ మీద స్టిమ్యులేట్ చేస్తే స్పీచ్ అరెస్ట్ అయింది అనుకోండి, మాట్లాడుతున్న వ్యక్తి ఆపేస్తాడు. మీకు 70 milliamperes కరెంట్ అక్కడ ఇచ్చినప్పుడు దట్ ఓన్లీ కాజెస్ టెంపరీ డిస్టర్బెన్స్ దేర్. వితిన్ 1 or 2 30 seconds to 1 or 2 minutes మళ్ళీ రికవర్ అవుతుంది. సో స్టిమ్యులేట్ చేసి చూస్తాం, ఇక్కడ స్పీచ్ ఏరియా ఉంది, సో వీ షుడ్ నాట్ గో దేర్. అట్లా మేము పేషెంట్ని అవేక్లో పెట్టి, అంటే వితౌట్ గివింగ్ హిమ్ ఫుల్ మత్తు ఇవ్వకుండా ఇలా చేస్తాం. క్లిష్టమైన సర్జరీస్ కొన్ని ఎక్కడైతే మనకు స్పీచ్ ఏరియా మీద ఉంటాయో, లేకపోతే ఈ మోటార్ ఏరియా మీద ఉంటే, ద స్పీచ్ ఏరియా మీద ఉంటే డెఫినెట్గా అవేక్ క్రెనాటమీ చేస్తాం. సో దట్ వీ వాంట్ టు ప్రిజర్వ్ స్పీచ్. ఒక
పశువుకి మనిషికి తేడా స్పీచే కదా. సో అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ ప్రిజర్వ్ దట్ స్పీచ్ హిస్ లైఫ్ ఈస్ గాన్. ప్రిటీ మచ్ అంతే సో కదా. అందుకోసమే ఇప్పుడు అవేకనింగ్ న్యూరోటమీస్ వీ డూ వెరీ ఫ్రీక్వెంట్లీ, ఎస్పెషల్లీ వెన్ ద ట్యూమర్స్ ఆర్ ఇన్ దట్ స్పీచ్ ఏరియా. అక్కడ ఉంటే చాలా వరకు స్పీచ్ని ప్రిజర్వ్ చేయడానికి అవేకనింగ్ న్యూరోటమీస్ చేస్తాం. మీరు చూసే ఉంటారు, కొన్ని వీడియోస్ వస్తుంటాయి, సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ మాట్లాడుతుంటాడు అది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా సెంటర్స్లో చేస్తున్నారు, మా సెంటర్లో కూడా రెగ్యులర్గా చేస్తుంటాం అవేకనింగ్ న్యూరోటమీస్. సో మొత్తానికి సార్ ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ టేక్అవే వాళ్ళు ఏంటంటే, ఏ తలనొప్పులు వచ్చినా అందులో చాలా ఎప్పుడు రానంత తలనొప్పి వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి ఇది. అండ్ క్రానిసిటీ, మోర్ దెన్ 2 years ఆఫ్ హెడేక్, అదొకటి పరీక్ష కంపల్సరీ. అదొకటి. రెండో టేక్అవే ఏంటంటే దట్ ఎంత క్లిష్టమైన సమస్య అయినా ఇప్పుడుండే టెక్నాలజీతో తప్పకుండా అసలు మినిమైజ్ పరిష్కారం చేసి, ఉంది. రిస్క్ అంటే- మినిమైజ్ చేసి ట్రీట్ చేయొచ్చు, సర్జికలీ దాన్ని డీల్ చేయొచ్చు. ఎస్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఏమనుకుంటాం మనుషులుగా, మనం ఫస్ట్ వీ షుడ్ బిలీవ్. ఏం బిలీవ్ చేయాలి? ఫర్ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని బిలీవ్ చేయాలి ఫస్ట్. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద సొల్యూషన్. సో మాకు సర్జరీలో కూడా ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్ ఫర్ ఎ సర్జన్, నాట్ ఓన్లీ న్యూరో సర్జన్, ఎనీ సర్జన్ ఫర్ దట్ మ్యాటర్. ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ పేషెంట్ రెస్పాన్స్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ పేషెంట్ సిమ్టమ్స్ ఆర్ డిఫరెంట్. అసలు ఇట్ ఈస్ మైండ్ బాగ్లింగ్, అసలు మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం దాన్ని. అయ్యో సో అర్థం. దాంట్లో ఏంటంటే వెన్ వీ వాంట్ టు డూ, వెన్ వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ అట్ హ్యాండ్, వీ గో త్రూ లిటరేచర్, నైట్ అంతా చదువుతాం ఒకసారి టు ఐడెంటిఫై వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఇంతవరకు మా అనుభవం లేదు, ఇట్లాంటి అనుభవం ఇంకెవరికైనా అయిందా, ఎనీ అదర్ సర్జరీ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల వీ నో లాట్ ఆఫ్ పేపర్స్ రిటర్న్, ఆ లిటరేచర్ అంతా చదువుకొని ఓకే మేబీ దిస్ ఇస్ ద థింగ్ అని. ఎందుకంటే మెడికల్ సైన్స్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ సైన్స్ కదా, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ ఈస్ సైన్స్ అండ్ దేర్ సో మెనీ అదర్ థింగ్స్. కరెక్ట్. అందుకోసమే ఇక్కడ దీంట్లో ఈగో అని పనికిరావు. కాన్స్టెంట్ లెర్నింగ్, కాన్స్టెంట్ అప్డేటింగ్ అండ్ కాన్స్టెంట్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నాకు వచ్చిన అనుభవాన్ని నేను వేరే వాళ్ళతో షేర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ అనుభవంతో నేను నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకొని లివర్ పాట చేసుకున్నాడు, అది చూసామని తెలుసుకోవచ్చు, మనం చేయకూడదని. క్రానిక్ ఆల్కహాలిజం ఇస్ బ్యాడ్ అని. అలాగే వేరే సర్జన్స్ చేసిన అనుభవాన్ని మనము తీసుకొని మన అనుభవం వాళ్ళతో షేర్ చేసుకొని, కాన్ఫరెన్సెస్ ఇవన్నీ కూడా, అండ్ రైటింగ్ ఆఫ్ పేపర్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఎందుకు చేస్తుంటాం? అండ్ ఇట్స్ ఎ కాన్స్టెంట్ లెర్నింగ్. ఒక 25 years 30 years బ్యాక్ మేము చేసిన పద్ధతుల్లో ఇప్పుడు చేయట్లేదు కదా. దర్ సో మెనీ చేంజెస్ హ్యావ్ కమ్. ఇవంతా మినిమల్ ఇన్వెస్ట్ అయిపోయింది. వీ డోంట్ వాంట్ గో అంటే త్రూ మొత్తం నార్మల్ అంతా టిష్యూస్. తీయక్కర్లేదు, చాలా చిన్న దీంతో. అప్పుడు మొత్తం ఓపెన్ చేసేవాళ్ళం, ఇప్పుడు చిన్న హోల్తో చేస్తాం, ఎండోస్కోప్తో చేస్తాం. న్యూరో ఎండోస్కోప్ అని ఉంటుంది, బ్రెయిన్లో కూడా ఎండోస్కోప్ వాడుతున్నాం. చాలా చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది సార్. బట్ మీలాంటి నిపుణులు, అలాగే మీలా భరోసా ఇచ్చే వైద్యులు ఉన్నంత కాలం వ్యాధులు వచ్చినా కూడా పోరాడి జయించి బయటకు వచ్చిన కేసెస్ బాగా ఎస్ డెఫినెట్గా దట్ ఈస్ అల్టిమేట్ రియాలిటీ అది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వెంకటేష్ గారు. మళ్ళీ మరొక సందర్భంలో కామన్గా వచ్చే సిమ్టమ్స్ అంటే న్యూరలాజికల్ ట్విచ్చింగ్ ఆఫ్ ది ఐ మొదలుకొని సైడ్కి ఒక్కోసారి పాలసీ రావడం, ఇలాంటి కండిషన్స్ గురించి కూడా తప్పకుండా మిమ్మల్ని సంప్రదించి తెలుసుకుంటాం చాలా విషయాలు. నమస్కారం. నమస్కారం అండి.